బంధువులే భూరాబందులు. తండ్రి మాటను కాదని సోదరి కుటుంబంపై కక్ష సాధింపు. పచ్చని పంట పొలాలపై విషరసాయనాలతో దాడి. దిక్కుతోచని స్థితిలో తండ్రి సోదరి కుటుంబం. కసింకోట మండలంలోని కొత్తపల్లి బుచ్చయ్యపేటకు చెందిన అల్లం సన్యాసి అనే రైతుకు 3 కుమార్తెలు. అందులో ఒక కుమార్తె కొడుకును మనవడును దత్తత తీసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం తనకున్న వ్యవసాయ భూమిలో కొంచెం 2 కూతుర్లకు రాయిగా ఎక్కువ శాతం తన మనవడి పేరుపై రాశాడు. దీంతో ఎవరికి వారే రిజిస్ట్రేషన్లు చేయించుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా పొందారు. అనంతరం కొద్ది రోజులు గడిచిన తర్వాత దురాలోచన కలిగిన 2 కుమార్తెలు తండ్రితో గొడవకు దిగి 3కి ఆ భూమిని సమానంగా పంచాలి కానీ మా 2కి ఎందుకు తక్కువ ఇచ్చావు అంటూ నిలదీశారు. మనవడిని పెంచుకున్నాను కాబట్టి ఎక్కువ ఇచ్చానంటూ తండ్రి బదులిచ్చినా పట్టించుకొని ఆ కుమార్తెలు కొడుకులు బొబ్బరి సురేష్, బొబ్బరి వెంకట్, తుమ్మపాల చిరంజీవి, అల్లుళ్ళు కట్టమూరి బాపూజీ, నల్లమారి రాజులతో కలిసి తన సోదరి కుమారుడికి కేటాయించిన వ్యవసాయ భూమిలోకి అన్యాయంగా ప్రవేశించి ఇందులో ఉన్న పంటను విష రసాయనాలతో నాశనం చేశారు. ఇదెక్కడే అన్యాయం అంటూ నిలదీసిన తమ తండ్రిని, సోదరి కుమారుడిపై కూడా దౌర్జన్యానికి దిగుతున్న సంఘటన కసింకోట మండలం కొత్తపల్లి బుచ్చయ్యపేటలో చోటు చేసుకుంది. బంధువులే భూరాబందులై కన్న తండ్రిని, తోడబుట్టిన సోదరిని, ఆమె కుమారుడిపై అమానుషంగా ప్రవర్తిస్తున్న వైను ఇప్పుడు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. చూపించిన కూడా ఏమన్నా బెదిరిస్తున్నారు అన్నమాట. ఏమనంటే పొలంలో దిగితే కూడేస్తాము, చంపేస్తాము. ఇది ఏమన్నా యాక్షన్ తీసుకుందామంటే మా నాన్నగారు కూడా చనిపోయారు. ఇప్పుడు చిన్నప్పుడే చనిపోయారు. మా నాన్నగారు కూడా చనిపోయి దగ్గర నా వయసు 12 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు అప్పుడు చనిపోయారు. నాన్నగారు సపోర్ట్ కూడా లేదు. ఉన్నారంటే తాతన, నేను, అమ్మగారును. ఇంకా ఏది చేద్దామంటే ఇంకా వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువైపోతుంది. ఏది చేయాలన్నా నేనేం చేయలేకపోతున్నాను. ఎక్కడ పరిగెట్టాలన్నా ఎక్కడ చేయాలన్నా ఎక్కడే వాల్కమ్ డ్యూటీలో నేను డ్యూటీ చేస్తూ ఉంటాను అన్నమాట. అప్పుడప్పుడు పంటకాడికి వచ్చి పండించుకుంటుంటే తోట డుడిసానండి. తోట డుడితే మరి దారుణంగా వచ్చి మందు కొడేసి మొత్తం అద్దాన్ని చేసి పారేశారండి ఇష్టాసారంగా. అదే కాకుండా బెదిరిస్తున్నారు అన్నమాట. తాతని చంపేస్తాం, అమ్మని చంపేస్తాం అని బెదిరించి అరేంజ్మెంట్ చేస్తున్నారు అన్నమాట చాలా గట్టిగాన. కంప్లీట్ ఆల్రెడీ ఛానల్ నుంచి మొన్న నుంచి కూడా కంప్లీట్ అంత ముందు ఇచ్చానండి. సర్లే ఆలే కానీ మా ఊలే కదా అని వదిలేశానండి. మొన్న వచ్చి నీరు తడుపుతుంటే చాలా దారుణంగా వచ్చి ముందు కొడేసి మొత్తం అన్ని కొడేసిపోయారండి. ఆల్రెడీ వాళ్ళ ఫోటోలు గిటోలు కూడా తీసి పోలీస్ యాక్ట్ ఇచ్చానండి. ఆల్రెడీ కంప్లీట్ కూడా పోలీస్ కంప్లైంట్లో కంప్లీట్ చేశాను. అప్పుడు కూడా ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ కూడా ఇప్పుడు నేను మళ్ళీ కంప్లీట్ చేశాను. నాకైతే నమ్మకం లేదు అసలు నాకు న్యాయం జరుగుతుందని. పోలీస్ కంప్లైంట్ పెట్టాను కానీ నాకు న్యాయం జరుగుతుంది అయితే నాకు నమ్మకం లేదు. ఏ కాగితాలు రాయించుకున్నారు, కంప్లీట్ కూడా ఇచ్చాను ఆల్రెడీ. కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను అంటున్నారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని చెప్తున్నారండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని. నాకైతే నమ్మకం లేదండి. వీళ్ళ మీద ఏ వర్క్ యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. చెప్పిన తర్వాత కూడా అక్షవారెంట్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. నా ముందే తిరుగుతున్నాను. నేనే స్టేషన్లో ఉంటూ తిరుగుతున్నాను కదా. వాళ్ళు నా ముందే నాకన్నా ఎక్కువగా ధైర్యంగా తిరుగుతున్నారు. ఏమనంటే మనం చూసుకుంటారు రాజకీయ బలం ఉందా, వాళ్ళు ఆడున్నారు వీళ్ళు ఉన్నారని రాజకీయ బలంగా బెదిరిస్తున్నారు. అంతేగాని తప్పించి నాకు న్యాయం అయితే జరగలేదు. నాకైతే నమ్మకం లేదండి న్యాయం జరుగుతుంది. అందుకని మీడియాని కొద్దిగా సంప్రదించానండి. ఏమైనా న్యాయం చేయాలి, మీరే న్యాయం చేయాలి. ఆడపిల్లలు కూడా ఇందులో ఓటా కావాలంటారు. వాళ్ళకి ఇచ్చేసాను. మరి కుర్రోని పెంచుకున్న చేత ఆడికి నేను భూమి 70 సెంట్లు భూమి రాశాను. తినే కాటికి వస్తాను దత్తం చేసుకున్నాను, కుర్రోని దత్తం చేసుకున్నాను అని చేసి ఇంకా నాకు మా మామ రాసింది. నాకు రాస్తే వీడికి నేను రాసినాను. మనడికి చెవగోడికి వాళ్ళకి ఎంత ఇచ్చావు? వాళ్ళకి 35 సెంట్లు ఇద్దరు కలిపి ఓట కావాలంటారు. నాకెంత ఇచ్చావు? నమస్తే అండి, నేను అంశెట్టి లక్ష్మణ్ కుమార్. ఇక్కడ మనం చూస్తున్నాం శంకర్ శివ అని చెప్పేసి ఇతనికి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి హ్యూమన్ రైట్స్ దృష్టికి తీసుకొచ్చారు. మేము వాళ్ళకి సపోర్టెడ్గా వచ్చాం. ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే వీళ్ళ పెద్దమ్మ కొడుకులు అయినటువంటి బొబ్బరి శివ, సురేష్, బొబ్బరి వెంకటి, తుంపాల చిరంజీవి అనే వ్యక్తులు వీళ్ళ గతంలో కూడా 2-3 సార్లు ఈ వ్యక్తి మీద దాడి చేసి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ ఏదో మందు తెచ్చి పుచ్చికారీ చేశారు. ఇతని దగ్గర వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నాయి. సరైన న్యాయం జరుగుతుందో లేదో అనే ఆలోచనలో భయపడుతున్నాడు. బెదిరింపులు కూడా పాల్పడుతున్నారు. వీళ్ళ ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం ఈ యొక్క భూమిని 70 సెంట్లు ఈ యొక్క శంకర శివ యొక్క భూమిని వాళ్ళు ఆక్యుపై చేసి అనుభవించడానికి ఇతన్ని నానా రకాలుగా బెదిరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీడియా దృష్టికి తీసుకొచ్చాం. దయచేసి పెద్దలందరూ దీనిపై దృష్టి పెట్టి
తగు చర్యలు తీసుకొని ఈ కుర్రాడికి న్యాయం చేయగలరని, బాధితుడిని కాపాడాలని, ఇతనికి ప్రాణాపాయం ఉందని చెప్పేసి గతంలో కూడా లెటర్లు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు కూడా మనకి ఇవన్నీ చూస్తున్నాం. చెరుకు తోటను చంపేసి పురుగు మందులు కొట్టిన వాళ్ళు ఈ కుర్రాడిని ఏదో చేయటంలో అదేమీ లేదు. కాబట్టి చట్టాలు తీసుకొని న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం సార్.